ప్రైజ్ ద లార్డ్. మనము జీవము గల దేవుని కుమారులం. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. మనము ఉన్న పరిస్థితిని చూచి జనులు హేళన చేస్తూ పగిలిన విరిగిన జీవితాలను చూసి ఈ లోకం మనలను అపహాస్యం చేస్తుండగా మనము మరలా మునుపటి స్థితిలోనికి రాలేమని, మనము ఎవని యందైతే విశ్వాసం ఉంచి సేవించుచున్నామో ఆ దేవుని కనికరము మనకు దొరకదని, ఆయన మనపై జాలిపడడని, ఆయన మనలను నిత్యము విడనాడి ఉన్నాడని, మనము ఆయన బిడ్డలము కాము అని జనులు తోలనాడినప్పుడు భయపడకుడి, ఈ మాటలు జ్ఞాపకము చేసుకొనుడి. ఏ స్థలమందు మీరు అవమానపరచబడ్డారో, హేళన చేయబడ్డారో ఆ స్థలములోనే మీరు జీవము గల దేవుని కుమారులై ఉందురని నేడు మీతో వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మా జీవితాలలో ఏమి ఎదుర్కొన్నను నీ వాగ్దానాల వైపు చూస్తూ సాగిపోవుటకు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.